హలో ఫ్రెండ్స్, 29న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. భూమిని ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత బెడ్ మీద కూర్చోబెట్టి శరత్ చంద్ర ఇలా అంటూ ఉంటాడు. అమ్మ భూమి, ఇది నీకోసం రెడీ చేసిన గది. ఈ ఇల్లు నీది. నువ్వు ఎప్పుడూ ఇక్కడే ఉండొచ్చు. నీకు ఏ లోటు కూడా ఇక్కడ రానివ్వను. నీ స్థానం ఎప్పుడు అలాగే ఉంటుందమ్మా అని అంటూ శరత్ చంద్ర అంటాడు. అప్పుడే భూమి అలా చూస్తూ ఉంటుంది. చుట్టూ అందరూ ఉంటారు. ఇక గగన్ని శారద ఇలా అడుగుతూ ఉంటుంది. భూమి అలా ఎలా వెళ్ళిపోతుంది? మనతో ఒక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదా? అయినా తనకి మనం గుర్తు రాలేదా? మన ఇంటికి రావాలని తనకి అనిపించలేదా అని అంటూ శారద అడిగితే ఇక అప్పుడు గగన్ ఇలా అంటాడు. అవన్నీ ప్రశ్నలు భూమి ఉంటే భూమిని అడగాల్సింది కదమ్మా అంటే అప్పుడు పూరి అంటుంది, భూమి కోసం నువ్వు రాత్రంతా ఎంతో కష్టపడి రూమ్ని రెడీ చేసావు కదన్నయ్య అని అంటే ఇక అప్పుడే గగన్ చేతిలో ఉన్న ఆ నెక్లెస్ బాక్స్ని చూసి శారద తీసుకొని చూస్తూ ఇలా అంటుంది, నాన్న నువ్వు ఇదెందుకు తీసుకెళ్ళావు? ఎక్కడికి తీసుకెళ్ళావు అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ అలా చూస్తూ సిగ్గుపడుతూ ఉంటాడు. అంటే ఇది భూమి దగ్గరికి తీసుకెళ్ళావా అంటే అవును, భూమికి ఇద్దామని తీసుకెళ్ళాను అని గగన్ చెప్తే శారద అంటుంది, అంటే నువ్వు భూమిని ఇష్టపడుతున్నావా అని అడగటంతో గగన్ సిగ్గుపడుతూ అలా చెప్తూ ఉంటాడు హ్యాపీగా. ఇక్కడేమో కృష్ణప్రసాద్ భూమితో ఇలా అంటాడు, నువ్వే ఆయన కన్న కూతురు అని తెలిస్తే నువ్వు మీ బావని అడిగితే వద్దని అంటాడా అమ్మా అని అంటూ కృష్ణప్రసాద్ భూమితో మాట్లాడుతూ ఉంటాడు. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకొని చూస్తూ ఉంటుంది. ఇంతటితో 29న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది.